హాయ్ ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిగ్నల్స్ లేక వీడియోస్ పెట్టలేకపోతున్నాను. భోగి రోజు అయితే ఇలాగ మా పిల్లలతో పాటు నేను కూడా గాలిపటాలు ఎగరేసుకున్నాను. నాకైతే చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు రెడీ చేస్తే ఎగరేయడం బాగా అలవాటు. ఆ మెమోరీస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి. మీలో ఎంతమంది ఇలాగ గాలిపటాలు ఎగరేసారు ఈ సంక్రాంతికి కూడా కామెంట్ చేయండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మా అత్తయ్య గారు, మామయ్య గారు ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నామండి. ఇలాగా మనం పండగలకు వెళ్ళినప్పుడు ఇలాగ కంపల్సరీ గ్రామ దేవతల్ని కూడా దర్శించుకోవాలి. చాలా చోట్లయితే తీర్థాలు కూడా జరుగుతాయి. ఈ టైంలో జాతరలు జరుపుతారు. మా గ్రామ దేవత నూకాలమ్మ తల్లి అమ్మవారండి. మాకైతే ఉగాదిలో జరుగుతుంది. చూశారు కదా, ఎదురుగుండా శివాలయం ఉంటుంది. ఈ కార్లన్నీ కూడా అంతేనండి. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం కోసం ఆగారు. ఇలా కంపల్సరీ మనం ఎంత దూరాన్ని ఉన్నా మన ఊరి గ్రామ దేవతల్ని దర్శించుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ మధ్యదారిలో అయితే ఆగామండి. మా నానమ్మ గారి హౌస్ ఇది. నాకు మెమొరీగా ఉండిపోతుందని చెప్పి వీడియో షూట్ చేసుకున్నాను. చూశారు కదా, అప్పటి నూతులు, అలానే అప్పటి హౌసులు చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పటికీ ఇందులో అయితే ఒకరు ఉంటున్నారంట. మా పెద్దనాన్నగారు, అలానే చిన్నాన్నగారు, మేము అంతా కూడా ఇలా ఒక్కొక్క గది మాత్రమే ఉండేది. అప్పట్లో ఇలా కలిసి ఉండేవారు కదా అందరూ. ఇక్కడైతే చిన్న వంటగది కూడా ఉండేదండి, తీసేశారు. అలాంటి మెమొరీస్ అన్నీ మిస్ అయిపోతానని చెప్పి మళ్ళీ ఇల్లు ఉన్నప్పుడే తీసుకోవాలని చెప్పి వీడియో షూట్ చేసుకున్నాము. ఇంటి పక్కన ఇలాగ పచ్చని పొలాలు కూడా ఉంటాయి. మా పిల్లలకైతే అన్ని మెమొరీస్ చెప్పాను నేను. పక్కనే మా పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ ఉంటారు. ఇక్కడ మా పెదనాన్నమ్మ గారికి హెల్త్ బాగాలేదని చెప్పి చూడడానికి వెళ్ళాము. 100 ఇయర్స్ ఉంటాయి. మా అబ్బాయి అయితే చాలా షాక్ అయ్యాడు, అమ్మ 100 ఇయర్స్ అని. అక్కడ పెదనాన్నమ్మ గారిని చూసుకున్న తర్వాత మా నాన్నమ్మ గారు ఊరి గ్రామదేవత అండి, గోగులమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ కూడా కంపల్సరీ వచ్చి ఆగుతాం ఎప్పుడు కూడా. నేనైతే చీర జాకెట్ పెట్టుకోవాలని మొక్కుకున్నాను అమ్మవారికి. అప్పటి నుంచి రావడం కుదరలేదని చెప్పి ఇలా వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకుని నా మొక్కు అయితే తీర్చుకున్నాను. చూశారు కదా, నానమ్మ వాళ్ళ ఊరు గ్రామదేవత గోగులమ్మ తల్లి అమ్మవారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇది కూడా ఉగాదికి జరుగుతుంది జాతర. మా పిల్లలైతే ఫోటోలు తీపిచ్చుకున్నారు. ఆ తర్వాత బయలుదేరిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది చూశారు కదా, ఆర్టోస్ ఫ్యాక్టరీ. రామచంద్రపురంలో ఇలాగ ఆర్టోస్ ఫ్యాక్టరీ దగ్గరలోనే మా హౌస్. అప్పటికే చీకటి పడిపోతుందని చెప్పి మా అన్నయ్యలు అయితే ఫుల్గా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఫైనల్గా 7 ఆ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం భోగి రోజు. మా అన్నయ్య గారి పాప అండి, వీళ్ళిద్దరూ బాగా బెస్ట్ ఫ్రెండ్స్. చూశారు కదా, ఇంకా ఫుల్ హ్యాపీ వచ్చేసిందని చెప్పి వీళ్ళిద్దరూ అయితే ఇంకా ఆట మొదలెట్టేశారు వెంటనే బయటనే. ఆ తర్వాత మా చిన్ని మేనల్లుడికి కూడా భోగిపళ్ళు పోద్దాము అందరికీ కలిపి అని చెప్పి ఇలాగ అప్పటికప్పుడు మా డాడీ అప్పుడే చేలోంచి వచ్చారు. ఇంకా అందరికీ కూడా కలిపి ఇలాగ భోగిపళ్ళు అయితే పోసాము. భోగి రోజు కంపల్సరీ పిల్లలకి భోగిపళ్ళు పోయండి, చాలా మంచిది. మేమైతే మార్నింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయామని చెప్పి ఈవినింగ్ మేము వచ్చేదాకా ఆగి ఆ తర్వాత అయితే అందరూ కలిపి ఇలా వేసాము. చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు కూడా. చూశారు కదా, సరదా పడుతున్నారు. ఇలా భోగి రోజు అయితే నేనైతే అందరినీ కలుసుకుంటూ రావడం, అందరినీ చూడడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.